మీ ఆడవాళ్ళకి ముందు నుంచి వెనక్కి వేయండి. అక్షంతుల వాసన ఓన్లీ మగవాళ్ళు మాత్రమే చూడాలి. అక్షంతులు తీసుకోండి మగవాళ్ళు. లేకపోతే ఆడవాళ్ళు ఒక్కళ్ళే కూర్చున్నట్లయితే కనుక వాళ్ళు కూడా అక్షంతులు తీసుకుని వాసన చూసి ఎడమ పక్కగా వెనక్కి వేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః తేతే భూమిభారకాః తేతే చాప విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. నిటారుగా కూర్చోండి. నడుము జారకుండా నిటారుగా కూర్చొని గట్టిగా కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రం నుంచి గాలి పీల్చుకుని 2 రంధ్రాలు మూసుకుని లోపల ఓం అనుకోండి. ఓం హూ ఓం భువః ఓం శుభః ఓం మహా ఓం జ్ఞాః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం. ఇప్పుడు ఆ యొక్క కుడి పక్కన రంధ్రాన్ని ఓపెన్ చేసి ఆ యొక్క లోపల ఉన్నటువంటి గాలిని బయటికి వదిలి మళ్ళీ కుడి రంధ్రంలో నుంచి గాలి పీల్చుకోండి. ఆ రంధ్రాన్ని కూడా మళ్ళీ మూయండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర్సోపదం బ్రహ్మ భూర్భువస్సువరో. ఇప్పుడు ముక్కు మీద నుంచి అచ్చయి తీసేసేయండి. ఆ రంధ్రం నుంచి గాలి బయటికి వదిలిపెట్టండి. 2 అక్షంతలు తీసుకోండి. మళ్ళీ సంకల్ప ముద్ర పెట్టుకోండి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా అక్షంతలు తీసుకుని ఇలా పెట్టుకుని గుప్పెట్లోకి ఎడమ చేతిలో పెట్టుకుని కుడి తొడ మీద పెట్టుకోండి. మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్రస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శోభనే ముహూర్తే మహావిష్ణోః ఆగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ విభాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. హైదరాబాదు తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు వాయువ్య ప్రదేశం అని చెప్పుకోండి. ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నది పేరుని స్మరణ చేయండి. అంటే విజయవాడ, గుంటూరు, గోదావరి అటుపక్క ఉంటాయి కనుక గోదావరి పుణ్యక్షేత్రే, కృష్ణా పుణ్యక్షేత్రే, తుంగభద్ర పుణ్యక్షేత్రే, అట్లాగా మన దగ్గర ఉన్నటువంటి నదీ నామస్మరణాన్ని చేసి ఆ పుణ్యక్షేత్రంలో మనం నివాసం చేస్తున్నాము. ఇప్పుడు ఈ యొక్క తిథివార నక్షత్రములు చెప్పబడతాయి. శ్రద్ధగా వినండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ శార్వరీ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు. గోత్రము చెప్పుకోండి. ముందుగా గోత్రము ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు ఎవరైతే కనుక భార్యాభర్తలు ఉంటారో వారు భర్త పేరు భర్త నక్షత్రము, దాని తర్వాత భార్య పేరు భార్య నక్షత్రము, తర్వాత పిల్లల పేర్లు పిల్లల నక్షత్రములు చెప్పుకోండి. అందరూ కూడా చెప్పండి. మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం వరలక్ష్మి దేవత అనుగ్రహేణ మమ గృహే అలక్ష్మి దోష నివృత్త్యర్థం శ్రావణ మాస భృగువాసర ప్రయుక్త వరలక్ష్మి వ్రత పూజాం కరిష్యే. మనసులో అమ్మవారిని తలుచుకుని ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి అక్షంతలు ఇచ్చేయండి. మీరు నాకు ఆచమనం చేసినటువంటి పాత్రలోని నీళ్ళని మగవాళ్ళ చేతిలో వేయండి. ఆడవాళ్ళు ఒక్కళ్ళే కూర్చొని చేసుకునేటట్లయితే మీ అంతటా మీరుగానే చేతిలో నీళ్లు వేసుకుని అలా వదిలిపెట్టండి. పళ్ళెంలో మీ ఆచమన పాత్రని పక్కన పెట్టుకోండి. తదంగా కలశారాధనం కరిష్యే. అమ్మవారి కోసము మీరు నీళ్లు పెట్టుకుని ఉంటారు కదా, అమ్మవారి పూజ కోసం వాడదామని నాకు చెప్పాను, నీళ్లు పెట్టుకోమని. ఆ కలశానికి గంధం రాసుకుని చుట్టూ బొట్టు పెట్టండి. దాంట్లో ఒక పుష్పము, 2 అక్షంతులు, తులసి దళము, తమలపాకు వేయండి. దానిపైన అలా చేయి పెట్టుకోండి. గంగే పుష్పే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం నిరతక్షయకారక కలశోదకేన
పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆ ఆకుతో, కలశములో ఉండేటువంటి ఆకుతో నీళ్లు తీసుకుని పూజా ద్రవ్యాల మీద చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మీరు అలంకారం చేసుకున్నటువంటి అమ్మవారి మీద చల్లండి. ఏవం సంప్రోక్ష్య ముందు మగవాళ్ళు ఉంటే కనుక మగవాళ్ళ మీద చల్లుకుని తర్వాత మీ భార్య మీద, పిల్లల మీద చల్లండి. ఆత్మానంచ సంప్రోక్ష్య మళ్ళీ ఒక పుష్పము 2 అక్షంతులు తీసుకోండి. గణపతిని ధ్యానం చేయండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణపతి చిత్రపటం ఉంటే కనుక ఫోటో దగ్గర పెట్టండి. లేకపోతే గౌరీ అమ్మవారిని మీరు చేసుకుంటే కనుక ఆ గౌరీ అమ్మవారి దగ్గర, గణపతి దగ్గర పెట్టండి. మహాగణపతి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు అని చెప్పి దండం పెట్టుకోండి. పూజ అంతా కూడా చేయాలి. ఈ గణపతి ఏదైతే మీరు పూజ చేసినటువంటి గణపతి ప్రార్థన పూజ ఉందో అది కదలకుండా ఈశాన్య మూలలోనే పెట్టి పూజ చేయండి. ఒకవేళ మీరు ఉంటే కనుక మీరు కూడా ఈశాన్య మూలలో పెట్టండి. పెట్టి ఈ యొక్క పూజా విధానం మొత్తము కూడా మనం కలశము దగ్గరే చేయాలి కాబట్టి కలశము దగ్గర చేస్తూ ఉండండి. ఆ కలశము కూడా చక్కగా మీరు కింద బియ్యం పోసుకుని మండపారాధనలాగా చేసి మండపంలాగా పెట్టుకుంటారు కాబట్టి ఇంకా మీరు అక్కడ ఏ శుద్ధి చేయక్కర్లేదు. పుష్పాలు చేతిలోకి తీసుకోండి, అక్షంతల చేతిలోకి తీసుకోండి. నేను చెప్పేటువంటి శ్లోకాన్ని స్మరణ చేస్తూ అమ్మవారి దగ్గర ఆ యొక్క పుష్పాలని, అక్షంతలని పెట్టండి. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసేద ప్రసేద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః దుర్గే స్మృతా రసభీతిమశేషజంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయహారిణి ఖాత్పదన్యాః సర్వోపకారకరుణాయ సదాగ్రచిత్తా శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసేద ప్రసేద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః శ్రీ మహాలక్ష్మీ దేవతాయే నమో నమః ధ్యాయామి. చక్కగా అమ్మవారి కలశము దగ్గర ఆ పుష్పాలు, అక్షంతలు వదిలిపెట్టండి. అమ్మవారికి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని కూడా దండం పెట్టుకోండి. మీరు ఇందాక కలశారాధనలో చేసినటువంటి తమలపాకు ఉంటుంది. ఆ కలశంలో ఉన్నటువంటి తమలపాకు తీసుకొని అమ్మవారి మీద ఇలా బోర్లించి పెట్టుకోండి. బోర్లించి అమ్మవారి కలశం శిరస్సు మీద పెట్టాలి. పెట్టి ఓం మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి. అసునీతే పునరస్మాసు చక్షుప్రం ప్రాణమేనో దేవి భోగం జోక్తస్యైమసురముచ్చరం ధనుర్దేవయా స్వస్తి అమృతం వై ప్రాణామృతమాము ప్రాణానేవ యదా స్థానముపక్వయతే. ఆ యొక్క తమలపాకును తీసుకొచ్చి మళ్ళీ చెంబులో పెట్టండి. అక్షంతులు 3 సార్లు వేయండి. మహాలక్ష్మీ నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కుర్వంతు. మళ్ళీ అమ్మవారిని ఒకసారి నమస్కారం చేసుకోండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పుష్పాలు, అక్షంతలు తీసుకోండి. అమ్మవారిని ఆవాహన చేయండి. ఇప్పుడు అక్కడ చేత్తో పట్టుకోండి. నా మంత్రం అయిపోయిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనుకుని అక్కడ వేయండి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి. ఇప్పుడు అమ్మవారికి ఆసనం వేస్తున్నట్టు భావించాలి. మళ్ళీ పుష్పాలు, అక్షంతలు చేత్తో పట్టుకోండి. తాం ఆవాజాతవేదో లక్ష్మీమర్మగామిని తస్యాం హిరణ్యం విందే యంగామశ్వం మురుడారం వరలక్ష్మీ దేవతాయే నమో నమః ఆసనం పరికల్పయామి. మళ్ళీ మీ చేతుల్లో ఉన్నటువంటి పుష్పాలు, అక్షంతలు కలశం దగ్గర పెట్టండి. ఇప్పుడు అమ్మవారికి పాద్యం అంటే కాళ్ళు కడిగేటువంటి కార్యక్రమము ఇది. మనము అమ్మవారు అక్కడ కూర్చొని ఉంటారు కాబట్టి మనము ఏది చేసినా సరే భగవంతుడికి పుష్పములతో కానీ, అక్షంతులతో కానీ, పత్రముతో కానీ చేయాలి. మనం డైరెక్ట్గా భగవంతుడిని ముట్టుకునేటువంటి అర్హత మనకు ఉండదు కాబట్టి మీ కలశములో ఉండేటువంటి తమలపాకుతో కొంత నీళ్లు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర చల్లండి. నా మంత్రం అయిన తర్వాత రెడీగా ఉండండి. ఆ ఆకుతో నీళ్లు పట్టుకుని
మంత్రం అయిన తర్వాత శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మీ దేవతాయే నమః పాద్యం పరికల్పయామి అని చెప్పినప్పుడు అక్కడ వేయండి. అశ్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధిని శ్రియం దేవేముపక్వయే శీర్మాదేవేచు శతాం వరలక్ష్మీ దేవతాయే నమః పాద్యం పరికల్పయామి. ఆ రెండు పాదాల దగ్గర కూడా కొంచెం నీళ్లు చల్లండి. ఉంటాయి కనుక 4 చేతులకి లేకపోతే అభయ హస్తముకి వరహస్తముకి కూడా నీళ్లు చల్లండి. రెడీగా పెట్టుకోండి. మంత్రం అయిన తర్వాత చల్లాలి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామాద్రాం జ్వలంతీం తుక్షాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యోగపల్యే శ్రియం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః హస్తయో అద్యం పరికల్పయామి. 2 చేతులకి కూడా నీళ్లు చల్లండి. మళ్ళీ నీళ్లు తీసుకోండి ఆకుతో. ఈసారి అమ్మవారికి ఆచమనం చేయించినట్టు అంటే మొదట్లో మనం చేసిన విధంగానే 3 సార్లు అమ్మవారి నోటి దగ్గర నీళ్లు తీసుకొచ్చి ఇలా చూపించి మన ఎదురకుండా ఉన్నటువంటి పళ్ళెంలో వదిలిపెట్టాలి. అలా 3 సార్లు చేయాలి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపద్య లక్ష్మీర్మేనస్యతాం త్వాం వృడే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ముఖే శుద్ధ ఆచమనం పరికల్పయామి. 3 సార్లు అభిషేకము చేయండి. ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత కలశములో నీళ్లతో అమ్మవారు మీరు పెట్టుకున్నటువంటి కలశం ఏదైతే ఉందో ఆ కలశం మీద కొంచెం ఆకుతో అలాగా స్నానం చేయించినట్టు భావించి నీళ్లు చల్లాలి. పంచామృతములు కొబ్బరికాయలు అన్ని కూడా దగ్గర పెట్టుకోండి. పంచామృతాలు కలిపి ఉంటాయి కనుక చక్కగా నిదానముగా అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం, ప్రతిమ ఉంటే ప్రతిమ, దానికి మనము అభిషేకం చేసుకుంటే ఉత్తమం. ముందుగా అమ్మవారికి శుద్ధోదకముతో స్నానం చేయించాలి కాబట్టి నేను మంత్రం చెప్తూ ఉంటాను. మంచినీళ్లతో అమ్మవారికి స్నానం చేయించండి. ఓం ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానదంతు మాయాంతరాయాశ్చ బాహ్య లక్ష్మీ. శుద్ధోదక స్నానం సమర్పయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. కంఠాయ నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి. రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభ ప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దైభ్యై నమః. ఓం పద్మన్యై నమః. ఓం పద్మగంధన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖే నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాద జనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం దారిద్ర నాశిన్యై నమః. ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం శ్రీ సిద్ధ్యై నమః. ఓం ప్రేణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం ధృపవేషగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః.
ఓం సముద్రదనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్ష సంస్థిలాయై నమః ఓం ప్రసన్నాత్మకాయై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః ఓం సర్వోపద్రవహారణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాయై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయై నమః ఓం త్రికాలజ్ఞాన భువనేశ్వర్యై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం శ్రీ భువనేశ్వర్యై నమః ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి, కుంకుమాని సమర్పయామి. భక్తితో నిన్ను కొలిచెడి వారికి కోరిన వరములనిచ్చెదవమ్మ. భక్తితో నిన్ను కొలిచెడి వారికి కోరిన వరములనిచ్చెదవమ్మ. నిష్టతో పూజించిన వారికి సకల సంపదలను సగదవమ్మ. మాతా వైభవలక్ష్మి, జయ మాతా వైభవలక్ష్మి. శుభకరమౌని వ్రతమును సల్పిన ముత్తైదువులను దీవించే, శుభకరమౌని వ్రతము